చోర శిఖామణులకు పెట్టింది పేరు వైసీపీ. క్రెడిట్ చోరీ అంటే ఇతరులు ఎవరైనా ప్రజలు మెచ్చుకునే మంచి పని చేస్తే అది చేసింది మేమే అంటూ దారుణమైన అబద్ధాలతో నిస్సిగ్గుగా ఆ క్రెడిట్ కొట్టేయడం అన్నమాట. ఇప్పుడు భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఆయన ఇలాంటి క్రెడిట్ చోరీకే ప్రయత్నిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అంకురార్పణ చేసిన ఘనత పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిదే. ఒకసారి గతంలోకి వెళితే 2015 ఫిబ్రవరి 19న బెంగళూరులో జరిగిన ఇంటర్నేషనల్ ఎయిర్ షో వేదికగా చంద్రబాబు గారు మాట్లాడుతూ తాము భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2015 ఫిబ్రవరి 25న జీవో నెంబర్ 63 జారీ చేసి ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రత్యేక సంస్థ ఎస్పీవీను ఏర్పాటు చేశారు. 2015 అక్టోబర్ 7న జీవో నెంబర్ 20 జారీ చేసి చైర్మన్ సహా కీలక అధికారులను నియమించారు. అక్టోబర్ 14న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా డాక్టర్ ఎం వెంకటేశ్వర్లను నియమించారు. భూసేకరణ కోసం అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ మరో జీవో నెంబర్ 254ను కూడా జారీ చేశారు. 2016 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. అంటే ఎయిర్పోర్ట్ ను ప్రకటించిన ఏడాదిలోపే చంద్రబాబు గారు క్లియరెన్స్ తెచ్చారు. భూములిచ్చిన రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో 2016 జూన్ 9న జీవో నెంబర్ 64 జారీ చేసి అత్యధిక నష్ట పరిహార ప్యాకేజీ ప్రకటించింది చంద్రబాబు గారే. 2016 అక్టోబర్ 7న కేంద్రం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ను 2017 ఆగస్టు 14న కేంద్ర పర్యావరణ శాఖ నుంచి క్లియరెన్స్ ను సంపాదించింది కూడా చంద్రబాబు గారే. జూన్ 2018లో ఎయిర్పోర్ట్, ఏరోట్రోపోలిస్, ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మరియు ఎంఆర్ఓ సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేసే నాటికి 2502 ఎకరాల భూసేకరణ కూడా జరిగింది. చంద్రబాబు గారు ఇవన్నీ చేస్తుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏమన్నాడో కూడా గుర్తు చేసుకున్నాం. కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అన్నది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. అదే జగన్ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టించానని చెప్పుకోవడం ఏంటి? తాను అధికారంలో ఉన్నప్పుడైనా భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం జగన్ చేసింది ఏమీ లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక 200 ఎకరాల భూమిని వివాదాల నుండి విడిపించారు. 500 ఎకరాల భూమిని కేటాయించిన ఏవియేషన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. నారా లోకేష్ గారి చొరవతో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ కూడా ఇక్కడ ఏర్పాటవుతుంది. దీనికి మాన్సాస్ ట్రస్ట్ ద్వారా దాదాపు 150 ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తున్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. నిజానికి 2026 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని అనుకున్న 6 నెలల ముందుగానే జూన్ నాటికి విమానాశ్రయం నిర్మాణం పూర్తి కానుంది. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు కాబట్టి జగన్ అబద్ధాలాడి క్రెడిట్ కొట్టేయాలని చూస్తే ప్రజలు నవ్వుకుంటారు.